లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి. ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు మన ఆచారాలు కాకూడదు. లోకములో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి, మర్యాదలు, అవి మన ఫ్యాషన్స్ కాకూడదు. మన ప్రత్యేకంగా ఉండాలి. లోకములో నమ్మికలు చెప్తాను. ఈ నమ్మికలే మన దగ్గర ఉంటే మనం ఏం ప్రత్యేకించబడినట్టు చెప్పమంటారా? ఏదో ఒక మంచి పని పెట్టుకొని హైదరాబాద్ బయలుదేరింది మహాతల్లి. ప్రార్థన కూడా చేసుకుని ఉంటుందండి. కార్యం సఫలం చేయమని ప్రార్థన చేసుకుని ఇంటి నుంచి ఒక అడుగు ఇలా బయట పెట్టగానే పొరిగింటి ఆవిడ అని తుమ్మింది. ఇంట్లో ఆపల వెళ్ళిపోతుంది. కూడా శుభమా అంటూ హైదరాబాద్ వెళ్తుంటే శుభకార్యం అనుకొని ఇప్పుడే దీనికి తుమ్ము రావాలా, దీని ముక్కులు నిప్పులు పొయ్యా, ఇప్పుడే తుమ్మింది. అశుభం అనుకుంటే వెనకపోయింది. అంటే నీ శుభము అశుభం పొరిగింటి ఆవిడ తుమ్మి మీద ఆధారపడి ఉందా, లేక నేను సృష్టించిన నీ కొరకు శిలువలో మరణించిన నేను రక్షించిన దేవుని మీద ఆధారపడి ఉందా? నేను చెయ్యాలు. ఏమి నమ్మికలండి? పాడు నమ్మికలు. వింటున్నారా లేదా? వేరవ్వలేదు వీళ్ళు. ఎలాగెత్తబడతాను అనుకుంటున్నావు? వేరవ్వలేదు నువ్వు. లోకస్తుల నమ్మకం వీళ్ళ నమ్మకం ఒకటే. యాకోబులో శకునం పని చేయదని బిలాము లాంటోడు ఒప్పేసుకున్నాడు. దేవుని ప్రజలను శపించడానికి అవ్వదు. దేవుని ప్రజల మీద చేతబడులు పనిచేయవు. దేవుని ప్రజలకు ఎవడు చిల్లంగిలి పెట్టలేడు. దేవుని ప్రజలను శపించలేడు. వారి చుట్టూ దేవుని కాపుతనం ఉంటుందని ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే నీ నమ్మికలు ఏముంది వ్యత్యాసం? లోకస్తుల మూఢనమ్మకమే నీ దగ్గర ఉంది. చూసారు ఎట్లయ్యా? మారలేదండి. ప్రత్యేకత లేదు. అందరూ అలాగ ఉన్నా దేవుని కొరకు ఒక్కడు ప్రత్యేకించబడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అలా ప్రత్యేకించబడి ఏలియా ఎత్తబడ్డాడు. ఇప్పుడు నిన్ను అడుగుతాను, లోకములోంచి నువ్వు ప్రత్యేకించబడ్డావా? మరి ఎలా ఎత్తబడతాననుకుంటున్నావు? మొదటి మాట,